ఆగండి ఆగండి, భూమి కొండమ్మ ఆగండి. అక్కడి నుంచి మా నాన్నమ్మ చూస్తోంది, అందుకే నేను బ్రతిమాలుతున్నట్టు నటిస్తున్నాను. నిజానికి నిన్ను కొట్టించింది నేనే. మీరస్సలు ఆగకండి, మూసుకొని ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోండి. సిగ్గు ఎగ్గు ఉంటే మళ్ళీ మా విరాట్ సార్తో కలిసి తిరగకండే. ముఖ్యంగా నీకు చెప్తున్నాను భూమి, చికెన్ బిర్యానీ కోసం, ఐస్ క్రీమ్ కోసం ఏ మగాడితో పడితే ఆ మగాడితో వెళ్ళిపోకు. అందరూ విరాట్ సార్లా ఉండరు, కొందరు నిన్ను కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయినా పర్వాలేదనుకుంటే అది నీ ఇష్టం. ఒక్క సెంపు దెబ్బ కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. పడేసి తొక్కితే గొంతులోంచి లివరు, కిడ్నీలు కూడా బయటకొస్తాయి. చాకు తీసుకొని తోలు వల్చి సెప్పులు కొట్టించుకొని మరి ఆ సెప్పుతోనే కొట్టగలనే. ఏమనుకున్నావే? నన్ను తలుసుకుంటే నువ్వేమైపోతావే? ఒసే నందిక, నిన్ను ఆ తారని కుక్కను కొట్టినట్టు కొట్టాలే. నీకు దానికి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించాలే. మా భూమిని కొట్టించినందుకు నిన్ను దాన్ని ఎప్పటికైనా దెబ్బ కొట్టి తీరుతామే. అంతేకాదు కొండమ్మ, దీని ఏసాలన్నీ బయటెట్టడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది బయటపడ్డ రోజు దీని బతికేమైపోతూ దేనికే తెలియడం లేదు. పాపం, అడుక్కు తింటా అన్నా ఎవరు చిల్లరయ్యరే. అప్పుడు కోడి బిర్యానీ కోసం, ఐస్ క్రీమ్ కోసం నువ్వు విరాట్ సార్ వెనకాల కుక్కల తోక ఊపుకుంటూ తిరగాల. చాలు, చాలా ఎక్కువ మాట్లాడారు. మీకు సంగతి తెలుసా? 14వ తేదీ ఉదయం 11 గంటలకి రాజా రావ్ బహదూర్ వారి కళ్యాణ మండపంలో స్వామీజీ ఆశీస్సులతో, పెద్దలందరి దీవెనలతో నాకు విరాట్ సార్కి ఎంగేజ్మెంట్ జరగబోతోంది తెలుసా? ఇప్పుడే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వస్తున్నాం. పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి అస్తమిస్తున్న సూర్యుడి వైపు పాడేరుంటుంది. పాత పాటేదన్నా పాడుకుంటూ అలా వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపో. నాను ఉదయిస్తున్న సూర్యుడి వైపే వస్తా. విరాట్ సార్ హృదయాన్ని తట్టి లేపుతా. నీతో ఎంగేజ్మెంట్ అయ్యేలోపు నిన్ను చీత్తు అనేలా చేస్తా. ఆ తర్వాత మే వద్దు భూమి, అన్నీ ఇంటే ఈ ఇన్నే గుండాకి చచ్చిపోతుంది. మోసుకొని మాతో సంతోషంగా రావి పంది. క్షమించండి అమ్మగారు, కొందరు డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగిన నాలాంటి వాళ్ళని కూడా సమానంగా చూస్తారు మీలాగా. సార్, ముక్తాదేవి గారంటే ఆవిడే. అవునా? రా ఒకసారి వెళ్ళి కలుద్దాం.
పిన్ని గారు, బాధపడకండి. నమస్తే మేడం. నమస్కారం. నా పేరు విక్రమ్. మీ మనవరాల యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేశారు. నా మనవరాలు నా ఇంటికి చేరకముందే ఈ స్థలం దాన్ని పొట్టన పెట్టుకుంది. యాక్సిడెంట్ చేసింది ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యండి ఆఫీసర్ గారు. షూర్ మేడం. ఇప్పుడు అందుకే ఇక్కడ క్లూస్ ఏమైనా దొరుకుతాయేమని వెతుకుతున్నా. ఏమైనా దొరికాయా? సార్, ఇక్కడేదో మూట దొరికింది సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. రోజు మారువేషాలు వేసిన బట్టలు మూటగట్టి చరణ్కిచ్చి ట్యాంక్ బండ్లో పడేయమంటే ఆ రాస్కల్ ఇక్కడే పడేసినట్టున్నాడు. ఇలాంటి వాటిలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? ఏంటి అమ్మా, అందులో ఉంది నా బిడ్డేనమ్మా. అవునా? అయ్యో, ఏవైనా అంటే అలిగి వెళ్ళిపోయిందా? లేదమ్మా, ఉన్నట్టుండి మాయమైంది. నెల రోజుల నుంచి వెతుకుతున్నావు, ఎక్కడ దొరకట్లేదమ్మా. ఏంటి, నన్ను కూడా కొట్టాలనుకున్నావా? కొట్టు. పరాయి వాళ్ళని కొట్టిన దానికి కన్న కొడుకుని కొట్టడం ఒక లెక్క. పరాయి ఆడపిల్లతో పబ్లిక్గా తిరగడం తప్పే. అయితే ఎవరూ లేనప్పుడు పరాయి ఆడపిల్ల ఇంటికి వెళ్ళడం కూడా తప్పే కదా. మరప్పుడు నందిక ఒంటరిగా ఉన్నప్పుడు నన్నెందుకు ఆ ఇంటికి పంపించావు? ఏమంటావు ఇప్పుడు? దాంతో తిరుగుతానంటావా? చూసినా ఏమీ అనొద్దనంటావా? ఏమైనా అనడానికి మేము చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. నువ్వు దాంతో కలిసి తిరగడం నాకు అసలు ఇష్టం లేదు. దట్స్ ఆల్. ఇంకోసారి మిమ్మల్ని నేను అలా చనువుగా చూస్తే
దానికి చంపదెబ్బతో సరిపెట్టను, బ్రతుకు మీదే దెబ్బ కొడతాను.